రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ చేపట్టిన పల్లెనిద్ర కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పల్లెనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గారా మండలంలోని సింధువలస ప్రాథమిక పాఠశాలలో రాత్రి పల్లెనిద్ర చేశారు. అనంతరం అక్కడే కాలకృత్యాలు తీర్చుకుని అనంతరం ఉదయం చింతవలస గౌరవనిపేట ప్రాంతాల్లో అన్ని వీధుల్లో ఎమ్మెల్యే పర్యటించారు. మురికినీటి సమస్య ప్రధానంగా ఉందని, సమస్యను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా అన్ని వీధుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పెద్దదాలం చెరువు మినీ రిజర్వాయర్గా చేస్తామని, అదేవిధంగా చెరువులు ఆక్రమణలను తొలగించమని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజల నుండి భూ సమస్యలు, విద్యుత్, కాలువలు, డ్రైన్లు, రోడ్లు వంటివి వాటిపై ఫిర్యాదు అందాయని ఎమ్మెల్యే చెప్పారు. వీటికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలో పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, స్థానిక కూటమి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందుకు తక్షణమే వారం రోజుల్లో రీస్టోరేషన్ చేయమని చెప్పడం జరిగింది. అది అవ్వని ఎడల ట్యాంకర్స్ పెట్టైనా ప్రతి విలేజ్కి నీరు వెళ్ళే విధంగా, త్రాగునీరు వెళ్ళే విధంగా చేయమని ఈఓకి ఆదేశించడం జరిగింది. మళ్ళీ సమ్మర్ వచ్చేంత వరకు ఎవరికి త్రాగునీరు ఇబ్బంది లేదనే విధంగా మనం చేయవలసిందిగా కోరుతూ, ఇంకా చిన్న ముద్దాడిపేట, జల్లపేట కొన్ని ఏరియాల్లో రోడ్స్ లేవని ప్రజలందరూ పెద్ద ఎత్తున అభ్యర్థన చేశారు. దాన్ని కూడా మళ్ళీ ప్రతిపాదన చేసి అర్జెంటుగా పెట్టమని ఎంపీడీఓ గారికి కోరడం అయింది. సో ఏది ఏమైనప్పటికీ ఇంకా కొంతమందికి పెన్షన్లు అని చాలామంది వచ్చారు. వాళ్ళకు కూడా తప్పకుండా మేము రానున్న రోజుల్లో అన్ని కార్యక్రమాలని మేము పూర్తి చేస్తాం. అలాగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్వాగతం పలికి మద్దతు తెలిపిన ఈ గ్రామ ప్రజలకి అందరికి కూడా, అలాగే శ్రీకూర్మం పంచాయతీ పెద్దలకి, నాయకులకు, సర్పంచ్, ఎంపీటీసీలు, అలాగే అందరికీ అధికారులకి అందరికి కూడా, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం.